అంబేద్కర్ కు అవమానం, రాజీవ్ గాంధీకి పూలహారం, కాంగ్రెస్ మార్క్ పాలన. అంబేద్కర్ ఏప్రిల్ 14 అంబేద్కర్ స్టాచ్యూను పట్టించుకొని రేవంత్ రెడ్డి ఎన్నికల కోడ్ పేరుతో తప్పించుకున్న వైనం. ఇప్పుడు రాజీవ్ గాంధీకి ఘనంగా నివాళులు. కోడ్ ఏమైందంటున్న నెటిజన్లు. సీఎం రేవంత్ తీరుపై తీవ్ర ఆగ్రహం. ఇప్పుడు అంబేద్కర్ను పట్టించుకోకపోయినా రేవంత్ రెడ్డికి పోయేది ఏం లేదు, కానీ రాజీవ్ గాంధీని పట్టించుకోకపోతే సీఎం సీటు ఊచిపోతుంది. గా మాత్రం తేడా తెలియకపోతే ఎట్లా? అంబేద్కర్ ఏమన్నా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధినేత అనుకుంటానులా కాదు. కాబట్టి ఆయనతో పోయేది ఏం లేదు. వీళ్ళకు రేవంత్ రెడ్డికి పోయేది ఏం లేదు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు పోయేది ఏం లేదు. ఒకవేళ రాజీవ్ గాంధీ బొమ్మకు గనక పూలదండ వేయకపోతే ఈయన కుర్చీకి పూలదండ ఎత్తారు. ఇక అలాకెళ్ళే లేచిపోలే. ఎవరు మరి రాజీవ్ గాంధీ? ఎవరు? సోనియా గాంధీ గారి భర్త కదా. మరి సోనియా గాంధీ గారి భర్త జయంతినో వర్ధంతినో జరుపుకోకపోతే ఊరుకుంటుందా సోనియా గాంధీ? ఏం బిడ్డ రేవంత్ రెడ్డి ఎందుకు కూర్చోబెట్టా నేను కుర్చీలా? మమ్మల్ని ప్రజలు మర్చిపోవద్దు. ప్రజలు రాజీవ్ గాంధీని కానీ, ఇందిరాగాంధీని కానీ, నెహ్రూని కానీ, సోనియా గాంధీని కానీ, రాహుల్ గాంధీ కానీ, ఆ తర్వాత ప్రియాంక గాంధీని కానీ, తర్వాత వాళ్ళ కొడుకుని కానీ మర్చిపోకూడదు. వాళ్ళని మర్చిపోయిందంటే కాంగ్రెస్ పార్టీ చచ్చిపోతుంది. మరి కాంగ్రెస్ పార్టీ బతికి ఉండాలంటే రాజీవ్ గాంధీని, ఇందిరాగాంధీని, వీళ్ళ వర్ధంతులు, వీళ్ళ జయంతులకు ఎప్పటికప్పుడు పూలమాలలు వేసి ఇంతకు మించిన దేశంలో పెద్ద లీడర్లు లేవరని ఎప్పటికప్పుడు వాళ్ళకు బాకాలు ఊదాలి, ఎప్పటికప్పుడు వాళ్ళకి జాకీలు పెట్టి లేపాలి. అప్పుడు ఈ రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు కావచ్చు, బట్టి విక్రమార్క లాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి బ్రదర్స్ కావచ్చు, వాళ్ళకు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. వీళ్ళ రాజకీయ భవిష్యత్తు ఉండాలంటే వీళ్ళ విగ్రహాలకు ఎప్పటికప్పుడు సన్మానాలు జరగాలి. మరి అంబేద్కర్కి చేస్తే ఎక్కడ కుదురుతుంది? కుదరదు. అంబేద్కర్కి నువ్వు సన్మానం చేసినావు అనుకో, అంబేద్కర్కి పూలదండలు వేసినావు అనుకో, అంబేద్కర్ జీవిత చరిత్రను ఎవరు తెలుసుకున్నారు అనుకో, ఈ కింది స్థాయి వర్గాలు ఎస్సీ బీసీ ఎస్టీలు చైతన్యవంతం అయినలు అనుకో, ఈ విగ్రహాలు ఉండవు. ఈ అంబేద్కర్ విగ్రహాలు ఉంటాయి, ఈ రేవంత్ రెడ్డి ఉండడు. ఆ ప్లేస్లో పోయి మనం ఉంటాం. కాబట్టి అటు విగ్రహాలకు పూలమాలలు ఎత్తేనే ఇక్కడ సీఎం కుర్చీ పదిలంగా ఉంటుంది రేవంత్ రెడ్డిది. ఆ మాత్రం తెలియకపోతే ఎట్లా?